ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు జోరందుకున్నాయి. అయితే ఈసారి ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉంది. బహుశా ఇది ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం. ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ హైకమాండ్ ను ధిక్కరించి మరీ సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజారిటీతో 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోయారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మరొకసారి ఏపీలో పవర్లోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు. వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు. ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరితే 10 రోజుల్లోనే ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు అయిపోయారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పొయ్యాలన్నా, గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతోంది. దానికి తోడు వైఎస్ఆర్ పై అభిమానం ఉండి జగన్ తో ఇమడలేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తున్నారు. దాంతో మరొక ఆలోచనకు తావు లేకుండా ఆమెకి పీసీసీ పగ్గాలు కట్టబెట్టారు హైకమాండ్ పెద్దలు. బలమైన రెడ్డి సామాజిక వర్గం షర్మిలకు అదనపు బలం. ఆ వర్గం కాంగ్రెస్ కు ముందు నుండి అండగా ఉంటూ వస్తోంది. షర్మిల దూకుడు పెంచుతూ ఉండడంతో ముందు కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయన్న అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అధికార వైసీపీను గట్టిగా ఢీకొట్టగలిగేది షర్మిలేనని జనం నమ్ముతూ ఉండడంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం జోరందుకుంటోంది. పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి టీడీపీ తిరిగి నిలదొక్కుంటోంది. దీనికి కారణం నమ్మకమైన పసుపు సైనికులు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు అంటారు విశ్లేషకులు. 70 ఏళ్ల పైబడ్డ వయసులో ఇప్పటికీ ఆయనపైనే తెలుగు తమ్ముళ్లు నమ్మకాలు పెట్టుకున్నారు. స్కిల్ స్కామ్ లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన అనుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కుమారుడు లోకేష్ ఒక పక్క అండగా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక వైపు నమ్మకమైన తోడుగా ఉన్నారు. ఏపీలో ఎలాగైనా సొంతంగా బలపడాలన్న బీజేపీ ఆశలు ఎప్పుడూ దెబ్బతింటూనే ఉన్నాయి. ఏరికోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో పురంధరేశ్వరికి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పారు బీజేపీ పెద్దలు. దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారామె. ఎన్టీఆర్ వారసత్వం ఆమెకు కలిసి వచ్చే అంశం. స్వయాన చంద్రబాబుకు వరుసకు వదిన అయిన పురంధరేశ్వరి ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలక పాత్ర పోషించబోతున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏపీలో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతాల పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతుల్లో ఉండడం విశేషం. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.